ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఆదాముకి స్వేచ్ఛనిచ్చాడా ఇవ్వలేదా? జీవితం మొత్తం నువ్వు చేసే చాయిస్, అది సూపర్ పవర్. అది మనిషి హ్యాండిల్ చెయ్యలేడని దేవుడు ఏం చేశాడంటే మనకి డార్మెంట్గా పెట్టాడు. అది ఇచ్చాడు కానీ ఇవ్వనట్టుగా ఆపేశాడు మనల్ని స్వేచ్ఛలోకి వెళ్ళకుండా. హౌ డిడ్ హీ డూ దట్? ఎలా చేశాడు? దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వని పెట్టి ఏం చెప్పాడంటే, నీవు పండు తినవద్దు, నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాదు. దేవుడి నోట్లో నుండి ఒక మాట వచ్చింది. ఆ మాట ఏంటి? నీవు పండు తినవద్దు. ఇప్పుడు చూడండి, నువ్వు ఈ తోట చెట్లు మొత్తం నిరభ్యంతరంగా తినవచ్చును, తోట మధ్యనున్న వృక్ష ఫలములను తినకూడదు, మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలం నువ్వు తినవద్దన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఆదాముకి స్వేచ్ఛనిచ్చాడా ఇవ్వలేదా? అందరూ అంటాం ఇచ్చాడంటాం. ఓకే, సో ఇస్తే తినొద్దు అని ఎందుకు అన్నాడు? ఇప్పుడు నేను మీకు కారు ఇచ్చి తాళాలు మాత్రం ముట్టుకోవద్దంటే ఎలా ఉంటుంది? నేను మీకు స్వేచ్ఛ ఇచ్చానా ఇవ్వలేదా? ఇవ్వలేదా? నువ్వు ఇచ్చిందేంది? ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇంక నువ్వు ఇచ్చిందేంటి? ఎస్ ఆర్ నో? దేవుడు ఎప్పుడైనా ఇది చెయ్యొద్దు అని అంటే దాని అర్థం ఏంటంటే మనకి స్వేచ్ఛ తీసేసాడని మనం అనుకుంటాం, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. హౌ? ఎలా? తినొద్దు అని ఎందుకు అన్నాడంటే నీకు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి, నువ్వు తినగలవు కాబట్టి. వద్దు అన్నది చెయ్యటమే స్వేచ్ఛ. అర్థమవుతుందా? స్వేచ్ఛ అంటే నువ్వు ఆపినా నేను ఆగను అంటాం, నువ్వు వద్దన్నా నేను చేస్తానంటాం.